తప్పు లేకుండా నిన్నన్ని మాటలంటే ఖచ్చితంగా బాధుంటుంది, కోపం వస్తుంది. అయినా నీ మీద అంతలా అరవటానికి నువ్వేం తప్పు చేశావని? చెయ్యి కాలటం వల్ల టీ కప్పుని వదిలేశావు, దానికి ఆయనంత సీరియస్ అవ్వాలా? పెద్దవాళ్ళమైనా మా మీద సీరియస్ అవుతున్నాడు అంటే ఓకే అనుకోవచ్చు, కానీ నువ్వు చిన్నపిల్లవు కదా, నీ మీద కూడా అంతలా అరవటమేంటో నాకు అర్థం కావట్లేదు. ఇలా చేయటం తప్పమ్మా, చూసుకోవాలి కదా అని చిన్నగా జాగ్రత్తలు చెప్పాలి, కానీ ఇలా అరుస్తాడని అనుకోలేదు. రోజు రోజుకి ఆయనకి కోపం ఎక్కువైపోతుంది. ఆయన కోపాన్ని ఎలా తగ్గించాలో నాకు అర్థం కావట్లేదు. ప్రతి విషయంలో మేమందరం కాంప్రమైజ్ అయ్యి వస్తున్నాం, కానీ నీ విషయంలో మాత్రం నేను కాంప్రమైజ్ అవ్వను, నువ్వు కూడా అవ్వకు. కృష్ణ, ఆయన వచ్చి నీకు సారీ చెప్పేదాకా నువ్వు ఇంట్లోకి రాకు, ఇక్కడ నిలబడు. ఎవరు ఎంత బదులాడినా పర్వాలేదు, నేను రాను అని చెప్పేసి. ఇదిగో, అప్పుడు ఆయన వచ్చి నీకు ఖచ్చితంగా సారీ చెప్తాడు. ఇంకెప్పుడైనా సరే ఎవరినైనా అనాలంటే 1కి 10 సార్లు ఆలోచిస్తాడు, సరేనా? నేను ఇక్కడే ఉంటే ఆయన ఖచ్చితంగా వచ్చి సారీ చెప్తాడా? చెప్పేలా చేద్దాం. నువ్వు ఎంత స్ట్రాంగ్ గా ఉంటే ఆయనంతా తిరిగి వచ్చి సారీ చెప్తాడు. సరే అయితే, ఆయన వచ్చి సారీ చెప్పేదాకా ఇక్కడే ఉంటా. సరే, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళేసిస్తా. చిన్న పాప చాలా అంటే చాలా మొండిగటంలా ఉంది. ఇప్పుడేమైంది? ఆ పిల్లతో నువ్వేమైనా గొడవ పడ్డావా? చిన్న పిల్లలతో నేనెందుకు గొడవ పడతానదినా? బావేదో ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ చూసుకుంటూ ఉంటే ఆ పిల్ల వెళ్ళి టీ పారబోసింది. దానివల్ల బావకు చాలా కోపం వచ్చింది, కొంచెం గట్టిగా అరిచాడు. బావ అరిచినందుకు ఆ పాప బయటికి వెళ్లి ఎండలో నిలబడింది. నేను వెళ్ళి ఎంత రమ్మని బతిమలాడినా రానంటే రాను అని చెప్తుంది. పైగా ఇప్పుడు బావొచ్చి ఆ చిన్నపిల్లకి సారీ చెప్పాలంట. బావేమో నేనే తప్పు చేయలేదు కదా అని మాట్లాడతాడు. అయినా అంత చిన్నపిల్లకి బావొచ్చి సారీ చెప్పడం ఏంటి? పైగా అది ఇప్పుడు బయట నిలబడింది. వచ్చిపోయేవాళ్ళు దాన్ని చూసి తలా రకంగా అనుకుంటారు. ఇప్పుడు పోయిన పరువు చాలదా, మళ్ళీ కొత్తగా పరువు పోవాలా? దయచేసి మీరిద్దరూ వచ్చి ఆ పాపను లోపలికి తీసుకురండి. మీ మాటనే వింటుందేమో చూద్దాం. పదమ్మా. అది ఆల్రెడీ మొండిగటం, దానికి నేను ఆజ్యం పోసినట్టుగా ఇప్పుడే మాట్లాడొచ్చాను. బావొచ్చి సారీ చెప్పేదాకా అది ఒప్పుకోదు. ఇప్పుడు చూడాలి ఈ కథ ఎటువైపుకి టర్నింగ్ అవుతుంది. మీ ఇద్దరి మధ్యలో దాగి ఉన్న నిజాన్ని బయటికి తవ్వి మీ ఇద్దరిని ఇబ్బంది పెట్టడం నాకు కూడా ఇష్టం లేదు. అందుకే నేను వెంటనే అబార్షన్ చేయించుకుంటాను. భూమి, ఏంటా మాటలు? అబార్షన్ చేయించుకుంటావా? వద్దు భూమి, అలాంటి పిచ్చి పని చేయకు. తప్పదు సుహాసిని గారు, మీరేమో నిజం చెప్పడం లేదు. కృష్ణ ఏమో అక్కడ మా ఇంట్లో ఉంది. అందరూ కృష్ణని మాధవ్కి పుట్టిన పాపే అనుకుంటున్నారు. ఇప్పుడు మీరు మాధవ్ నిజం చెప్పే పరిస్థితుల్లో లేరు. కాబట్టి నేను కూడా కృష్ణని మాధవ్ బిడ్డ అనుకుంటాను. ఇలాంటి
ఇలాంటి పరిస్థితుల్లో నేను మాధవ్తో కలిసి ఉండాలి అనుకుంటే కృష్ణ మాధవ్ బిడ్డ అని నేను యాక్సెప్ట్ చెయ్యాలి.